అందరికీ నమస్కారం. రేపు జరగబో ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు పేరావత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయుచున్నారు. వారి మీకు బ్యాలెట్ పేపర్లో మొదటగా ఫస్ట్ పేరావత్తుల రాజశేఖర్ గారు ఫోటో పేరు ఉంటుంది. దాని పక్కనే బాక్స్లో 1 అని అక్షరం వేయాలి. అలాగని కాకుండా టిక్ పెట్టడం కానీ ఇంటూ పెట్టడం కానీ ఏది చేసినా మీ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే ఓటు వేయబడి ఉందో 1వ నెంబరు పైన కింద గీతకు తగలకుండా మధ్యలో వారు ఇచ్చిన పెన్నతోటే మీరు ఓటు అనేది వేయవలసి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 1కి 2 సార్లు ఆలోచించి ఈ విధంగా ఇక్కడ కనబడే విధంగా ఫోటో పక్కన బాక్స్లో 1 అనే అక్షరం మధ్యలో రాయాలి. అలాగని పైన గీతకు కానీ కింద గీతకు కానీ తగిలితే అది ఓటు ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేవారు ఆలోచించి మనం బూత్ దగ్గరే ఉన్న కార్యకర్తలు కానీ అక్కడ లోపల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఓటు వినియోగించే ఓటరుకి తప్పనిసరిగా తెలియచేయవలసిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్లు ఈ మధ్య డిగ్రీ అయిన కొత్తగా ఓటు వేసే డిగ్రీ హోల్డర్లు వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చూపించి ఏ విధంగా ఓటు నమోదు చేసుకోవాలో ఓటు వేయాలో అందరికీ తెలియచేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా కార్యకర్తలందరూ కూడా గమనించి మనం ఓటు వేసే విధంగా ఓటర్లని ప్రభావితం చేయాల్సిన అవసరం ఎంత మాత్రమైనా సరే ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ఉదయం 6:30 కల్లా బూత్ ఏజెంట్లు పోలవరంలో 6:30 కల్లా బూత్ కాడ ఉండాలి. ఎందుకంటే మనం నమోదు చేసుకుని మనం బూత్లో కూర్చోవడానికి వాళ్ళు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి మనం ఇవ్వాల్సిన ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం మనకి 2 బూతుల్లో బూత్కి 3 చొప్పున 2 బూతుల్లో 6 ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రతి ఒక్కరూ ఓటర్కి చెప్పవలసింది ఆ ఓటు వేసే విధానం ప్రతి ఒక్కరు కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరావత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. మీ గుబ్బా రాంబాబు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు, పోలవరం నియోజకవర్గం. థ్యాంక్ యూ.